మనం రోజు మన కాళ్ళ కింద తిరిగే చిన్న చీమలను చూసి చాలా సాధారణమైన ప్రాణులు అనుకుంటాం. కానీ అవి నిర్మించే భూగర్భ నగరాల గురించి తెలిస్తే ప్రపంచంలోని గొప్ప ఇంజనీర్లు కూడా నోరెళ్లబెడతారు. బ్రెజిల్లో శాస్త్రవేత్తలు ఒక పాడుబడిన చీమల పుట్టను పరిశోధించినప్పుడు చాలా అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి. ఆ పుట్ట లోపల ఏముందో తెలుసుకోవడానికి వారు ఏకంగా 10 టన్నుల సిమెంట్ను ఆ రంధ్రాల ద్వారా లోపలికి పంపారు. ఒక నెల రోజుల తర్వాత ఆ ప్రాంతాన్ని తవ్వి చూస్తే అక్కడ ఒక భారీ నగరం బయటపడింది. ఇది దాదాపు 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి 8 మీటర్ల లోతు వరకు ఉంది. అంటే ఒక 3 అంతస్తుల భవనం అంత లోతన్నమాట. ఈ నగరాన్ని నిర్మించడానికి ఆ చీమలు దాదాపు 40 టన్నుల మట్టిని బయటకు మోసుకొచ్చాయి. ఒక చిన్న చీమ తన బరువు కంటే 4 రెట్లు ఎక్కువ బరువున్న మట్టిని నోటుతో పట్టుకుని పైకి తీసుకొస్తోంది. మనిషి లెక్కల్లో చెప్పాలంటే ఒక వ్యక్తి తన వీపుపై కొన్ని వందల కిలోల బరువును మోస్తూ 1 కిలోమీటర్ దూరం కొండ ఎక్కినంత కష్టం ఇది. ఈ నిర్మాణాన్ని చూసిన శాస్త్రవేత్తలు ఇది చైనా మహాప్రాకారం కంటే గొప్ప అద్భుతమని అభివర్ణించారు. ఆ నగరంలో ప్రధాన రహదారులు, ఉప రహదారులు మరియు అనేక గదులు ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ భారీ నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఎటువంటి ఇంజనీరు లేదా ప్లాన్ లేదు. కేవలం చీమల సామూహిక ఇచ్ఛాశక్తితోనే ఈ అద్భుతం సాధ్యమైంది. ప్రతి చిన్న చీమకు తాను ఏం చేయాలో, ఎక్కడ తవ్వాలో ముందే తెలుసు. ఈ భూగర్భ నగరం చూస్తుంటే మన ఆధునిక నగరాల ప్లానింగ్ దీని ముందు తక్కువేమో అనిపిస్తోంది. చీమలు కేవలం పుట్టలు పెట్టడమే కాదు, అవి భూమి లోపల ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటున్నాయి. ఈ నగరాల్లో గాలి, వెలుతురు వచ్చేలా వెంటిలేషన్ మార్గాలు కూడా పక్కాగా నిర్మించబడతాయి. మట్టి రాలిపోకుండా, లోపల ఉన్న గదులు చెడిపోకుండా అవి చేసే సీలింగ్, ఇంజనీరింగ్ వర్క్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒక కాలనీలో కోట్ల సంఖ్యలో చీమలు ఉన్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాట ఉండదు. అవి నిర్వహించే ఏ పనిలోనూ అడ్డంకి ఉండదు. చీమల జీవనంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం వాటి క్రమశిక్షణ. ఒక చీమల కాలనీని ఒక సూపర్ ఆర్గానిజం అని పిలుస్తారు. అంటే వేల సంఖ్యలో ఉన్న చీమలన్నీ కలిసి ఒకే మెదడుతో ఆలోచించినట్లుగా పనిచేస్తాయి. వీటిలో సామాజిక వర్గీకరణ చాలా స్పష్టంగా ఉంటుంది. రాణి చీమ, మగ చీమలు, శ్రామిక చీమలు అని 3 రకాలుగా ఉంటాయి. రాణి చీమ పని కేవలం గుడ్లు పెట్టడం మాత్రమే. అది కొన్ని సంవత్సరాల పాటు జీవిస్తూ లక్షలాది గుడ్లను పెడుతూ ఉంటుంది. ఇక మగ చీమలు కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే ఉంటాయి. అసలైన కష్టమంతా శ్రామిక చీమలదే. ఈ శ్రామిక చీమల్లో మళ్లీ రకాలుంటాయి. కొన్ని చీమలు కేవలం ఆహారం కోసం బయట తిరుగుతాయి. మరికొన్ని పుట్టను రక్షించే సైనికులుగా పనిచేస్తాయి. ఇంకొన్ని చీమలు పుట్ట లోపల పిల్లలను చూసుకోవడం, గదులను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూ ఉంటాయి. ఒకవేళ కాలనీకి ఏదైనా ప్రమాదం వస్తే సైనిక చీమలు ముందుండి పోరాడతాయి. చీమలు ఒకదానితో ఒకటి సంభాషించుకోవడానికి ఫెరోమోన్స్ అనే రసాయనాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఏదైనా ఆహారం దొరికినప్పుడు ఒక చీమ ఆ ఆహారం నుండి తన పుట్ట వరకు ఒక రసాయన మార్గాన్ని ఏర్పరుస్తుంది. మిగిలిన చీమలు ఆ వాసనను పసిగట్టి వరుసగా ఆహారం ఉన్న చోటికి చేరుకుంటాయి. ఒకవేళ ఆ దారిలో ఏదైనా అడ్డంకి ఏర్పడితే అవి వెంటనే కొత్త మార్గాన్ని కనుగొని మళ్ళీ రసాయన గుర్తును మారుస్తాయి. చీమల్లో ఆత్మార్పణ గుణం కూడా ఎక్కువే. ఒకవేళ పుట్టులోకి నీరు వస్తే కొన్ని చీమలు ఒకదానికొకటి అత్తుకొని ఒక తెప్పలాగా మారి రాణి చీమను, గుడ్లను కాపాడుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని చీమలు ప్రాణాలు కూడా కోల్పోయినా అవి వెనుకడుగు వేయవు. మనుషుల్లో కనిపించే స్వార్థం, అసూయ వంటివి చీమల ప్రపంచంలో అస్సలుండవు. తన కాలనీ క్షేమం కోసం ప్రతి చీమ తన సాయశక్తులా కృషి చేస్తోంది. చీమల మధ్య ఉండి ఈ ఐక్యత వల్లే అవి లక్షల ఏళ్లుగా భూమి మీద మనుగడ సాగించగలుగుతున్నాయి. ఇక చీమల కాలనీ అనేది ఒక చిన్న ప్రభుత్వం లాంటిది. ఇక్కడ ప్రతి పౌరుడికి ఒక బాధ్యత ఉంటుంది. మనిషి వ్యవసాయం నేర్చుకోవడానికి కొన్ని వేల ఏళ్ల ముందు నుండే చీమలు వ్యవసాయం చేస్తున్నాయని వాటికి సంబంధించిన పరిశోధనలో తేలింది. చీమల్లో కొన్ని రకాలు ఆకులను కత్తిరించి పుట్ట లోపలికి తీసుకెళ్తాయి. అయితే అవి ఆ ఆకులను తినవు. ఆ ఆకులను చిన్న ముక్కలుగా చేసి వాటిపై ఒక రకమైన ఫంగస్ లాంటి బూజును పెంచుతాయి. ఆ ఫంగస్ మాత్రమే వాటికి ఆహారం. అంటే అవి ఒక రకమైన పుట్టగొడుగుల పెంపకాన్ని భూమి లోపల చేస్తున్నాయన్నమాట. ఈ ఫంగస్ కు వేరే ఏమైనా క్రిములు సోకకుండా అవి జాగ్రత్తలు కూడా తీసుకుంటాయి. ఒకవేళ పుట్టలో ఏమైనా చీమలు చనిపోతే వాటిని వెంటనే బయటకు తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైన చోట పారవేస్తాయి. వీటిని చీమల చెత్త కుండీలు అని పిలుస్తూ ఉంటారు. అంటే వాటికి శుభ్రత పట్ల ఎంత అవగాహన ఉందో చూడండి. కొన్ని రకాల చీమలు పశువుల పెంపకం కూడా చేస్తాయి. అపిడ్స్ అనే చిన్న పురుగులను అవి పెంచుతూ ఉంటాయి. ఆ పురుగుల నుండి వచ్చే తీయటి ద్రవాన్ని చీమలు తాగుతాయి. దీనికి ప్రతిఫలంగా ఆ పురుగులను ఇతర శత్రువుల నుండి చీమలు కాపాడుతాయి.
మనిషి ఆవులను మేపి పాలు పితికినట్లుగానే చీమలు కూడా ఈ పురుగులను పెంచి వాటి నుంచి ఆహారాన్ని పొందుతాయి. చీమలకు ఊపిరితిత్తులు ఉండవు. వాటి శరీరానికి ఉండే చిన్న రంధ్రాల ద్వారా గాలిని తీసుకుంటూ ఉంటాయి. అలాగే వాటికి చెవులు కూడా ఉండవు. నేల మీద వచ్చే ప్రకంపనల ద్వారా అవి శబ్దాన్ని గ్రహిస్తాయి. చీమల కళ్ళు చాలా చిన్నవిగా ఉన్నా అవి వెలుతురును, కదలికలను బాగా గుర్తించగలవు. చీమల్లో కొన్ని జాతులు యుద్ధాలు కూడా చేస్తాయి. వేరే కాలనీల మీద దాడి చేసి అక్కడి గుడ్లను దొంగలించి తీసుకువచ్చి వాటిని తమ బానిసలుగా మార్చుకుంటాయి. అంటే మనుషుల్లో ఉండే యుద్ధ తంత్రాలు, బానిస వ్యవస్థ కూడా చీమల ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా అవి తమ కాలనీ మనుగడ కోసమే చేస్తాయి. చీమలు నిద్రపోవు అని ఒక అపోహ కూడా ఉంది. కానీ అవి రోజుకు వందల సార్లు చిన్న చిన్న కునుకులు తీస్తూ ఉంటాయి. వీటి జీవిత కాలం కూడా జాతిని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని శ్రామిక చీమలు కొన్ని నెలలు జీవిస్తే, రాణి చీమలు 10 నుండి 30 ఏళ్ల వరకు జీవిస్తాయి. చీమల ప్రపంచం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో ఒక వింత మిగిలే ఉంటుంది. అవి కేవలం చిన్న కీటకాలు మాత్రమే కాదు, ఈ భూమి మీద అత్యంత విజయవంతమైన జీవులు. భూమి మీద ఉన్న మొత్తం మనుషుల బరువు ఎంతో, మొత్తం చీమల బరువు కూడా దాదాపు అంతే ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. చీమలు లేని ప్రాంతం ఈ భూమి మీద అంటార్కిటికా సహా కొన్ని ద్వీపాలు తప్ప మరెక్కడా లేదు. అవి పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. నేలను తవ్వడం ద్వారా గాలిని లోపలికి పంపి భూమిని సారవంతం చేస్తాయి. అలాగే చనిపోయిన కీటకాలను తిని పర్యావరణాన్ని శుభ్రం చేస్తాయి. చీమల సామాజిక జీవనం నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. క్రమశిక్షణ, సమయపాలన, కష్టపడే తత్వం, అన్నిటికన్నా ముఖ్యంగా ఐక్యత. ఒక చిన్న పనిని కూడా 100 మంది కలిసి చేస్తే అది ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తుందో చీమలు నిర్మించుకున్న ఈ భూగర్భ నగరాలే నిదర్శనం. మనిషి మేధస్సు ఎంత ఉన్నా ఒక చీమ తన కాలనీ కోసం చూపే విధేయతను నేర్చుకోవాలి. చిన్న ప్రాణి అని తృణీకరించే ప్రతి జీవిలోనూ ఒక అద్భుతమైన ఇంజనీరింగ్, ఒక గొప్ప జీవన సూత్రం దాగి ఉంటుంది. భూగర్భంలో అవి నిర్మించుకున్న ఆ రహస్య నగరాలు మనిషికి సవాలు మాత్రమే కాదు, ప్రకృతి సృష్టించిన ఒక మహాద్భుతం. మనం నిర్మించే అపార్ట్మెంట్లు, హైవేలు అన్నీ కూడా చీమల నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొందినవే అని కొందరు ఆర్కిటెక్చర్లు అంటుంటారు. ఎక్కడైనా మీకు చీమల వరుస కనిపిస్తే అది కేవలం ఆహారం కోసం వెళ్ళడం కాదు, ఒక మహా సామ్రాజ్యం తన పనిని తాను చేసుకుంటూ పోతుందని అర్థం చేసుకోవాలి అంటున్నారు పరిశీలకులు.